లూప్స్ ఫోల్డర్ లోకి వెళ్ళి While. వైల్ లూప్ ఫోల్డర్ లో ఎగ్జాంపుల్ అందరూ ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారా? ఎవరికి ఇష్యూస్ లేవు కదా? ఇన్స్టాలేషన్ పార్ట్ కానీ ఎగ్జిక్యూషన్ పార్ట్ కానీ ఎక్కడికి ఎవరికి డౌట్ ఏం లేదు కదా అంటున్నా. అందరూ సేమ్ పేజ్ లో ఉన్నారా? ఇంకా ఎక్కడైనా స్ట్రక్ అయి ఉన్నారా? నేను అడుగుతున్నాను, చెప్పండి. ఓకేనా? మళ్ళీ ఇబ్బంది పడద్దు. హలో హలో, ఏం లేదన్నా. చెప్పు అజ్మీర్. నేను పైథాన్ లోకి అది చేంజ్ అవ్వట్లేదు. రన్ చేసేది ఏంటి? టెక్స్ట్ లోనే ఉంది, ఫోల్డర్ టెక్స్ట్ లోనే ఉంది. ఫైలా మరి ల్యాప్టాప్ లో కనెక్ట్ అయినావా? లేదండి అన్న, తీసుకెళ్తాను. ఓకే, ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వు. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత 1 o'clock ఫ్రీ. రోజు నాన్ స్టాప్ ఉన్నాయి. 9:32 ఇంటర్వ్యూస్, 1 o'clock. 1 తర్వాత ఫ్రీగా ఉంటే ఫోన్ చేయి, లేకపోతే గ్రూప్ లో ఎవరికైనా మీరు పింగ్ చేయి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళ వల్ల కాకపోతే నన్ను అడుగు. ఓకేనా? ఎవరితో కనెక్ట్ అయ్యి స్క్రీన్ షేర్ చేసి వాళ్ళకి చూపించు. ఓకే, ఏమైందని చూస్తారు ప్రాబ్లం అవుతుంది. ఓకే, వైల్ ట్రూ. కొంచెం జూమ్ చేయమని, లెటర్స్ చిన్నగా ఉన్నాయి. ఓకే, డన్. వైల్ ట్రూ. మనకు పైథాన్ లో ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ట్రూ ఆర్ ఫాల్స్ ఫస్ట్ లెటర్ వద్ద క్యాప్స్ ఉంటుంది. వైల్ ట్రూ కోలన్ వచ్చిందంటే ఏం చేయాలి? ఇండెంటేషన్ మ్యాండేటరీ. ఓకేనా? ప్రింట్ నీ పేరు ఇవ్వమ్మా. సేవ్ చేసి రన్ చేసే ముందు, ఎంటర్ కొట్టే ముందు ఒకసారి చూపించు. ఆపు, ఎంటర్ కొట్టద్దు. ఓపెన్ చేయి, కమెంట్ ఓపెన్ చేసి ఫైల్ నేమ్ పిక్ చేయి, ఎగ్జాంపుల్ అని EX. రైట్ సైడ్ లో స్క్రాల్ బార్ ఉందో చూడండి, కమెంట్ లో మ్యాక్సిమైజ్ చేయము. ఇది మ్యాక్సిమైజ్, దాంట్లో ప్రియాంక ఏం లేదు కదా. ఓకే, మ్యాక్సిమైజ్ చేయి కమెంట్. సరే, ఎంటర్ కొట్టిన తర్వాత రైట్ సైడ్ లో స్క్రాల్ బార్ అబ్జర్వ్ చేయండి. ఎంటర్ కొట్టినా రైట్ సైడ్ లో ఎక్కడ పోతుంది? స్క్రాల్ బార్ ఎక్కడ ఉంది? రైట్ సైడ్. నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నావు, రైట్ సైడ్ స్క్రీన్ కి బాటమ్ లో స్క్రాల్ బార్ ఉందా? అంటే ఏమవుతుంది తెలుసా? నాన్ స్టాప్ గా ప్రింట్ అవుతుంది ప్రియాంక అనేది, అన్లిమిటెడ్. ఓకే, వైల్ లూప్ అనేది ఏంటంటే ఇన్ఫినిటీ లూప్ అన్నమాట. ఆటోమేటిక్ గా ట్రూ అంటే అది వెళ్తూనే ఉంటది, ఇన్ఫినిటీ లూప్ అన్నమాట. ఇంకా మీకు చెప్పాలంటే ఆడువారి మాటలకు అర్థాలు వేరే సినిమా చూసారా? వెంకటేష్ సాఫ్ట్వేర్ జాబ్ అయిన తర్వాత సంథింగ్ ఏదో క్లిక్ చేస్తాడు, ఇట్లా నాన్ స్టాప్ పోతుంటది అనమాట. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు? Ctrl+C అని చేయొచ్చు, లేదా ప్రోగ్రామ్ లో క్లోజ్ చేయొచ్చు అనమాట. కమాండ్ ప్రాంప్ట్ ని Ctrl+C చేయమా, క్లిక్ చేసి మౌస్ తో కమాండ్ ప్రాంప్ట్ లో కీబోర్డ్ ఇంటరప్ట్ అయిందా, ఇలాగైనా స్టాప్ చేయొచ్చు వైల్ లూప్ ని. నార్మల్ గా ఫర్ లూప్ అంటే ఏంటి? ఒక ఇటరబుల్ ఐటమ్స్ లో ఎంత వరకు లెంత్ ఉందో అంతవరకు తిరిగి ఆటోమేటిక్ గా అదే అయిపోతుంది. మనం స్టాప్ చేయాల్సిన అవసరం లేదు పర్పస్లీ. ఫర్ లూప్ అంటే అది లిమిటెడ్ లూప్. క్లియరా? ఫర్ లూప్ కి వైల్ లూప్ కి డిఫరెన్స్ అర్థమవుతుందా? ఒకవేళ ఫర్ లూప్ ని స్టాప్ చేయాలి మధ్యలో అనుకుంటే ఏం చేస్తాం? పర్టికులర్ కండిషన్ లో స్టాప్ చేయాలంటే బ్రేక్. గుడ్. ఓకేనా? అదే మాదిరిగా వైల్ లూప్ ని కూడా కంట్రోల్ చేయాలంటే ఎలా అంటే 3 ways ఉన్నాయన్నమాట. ఒకటి కౌంట్ స్టైలు, ఒకటి బ్రేక్ స్టైలు, ఇంకోటి ఫ్లాగ్ స్టైల్ అన్నమాట. ఓకేనా? ఈ 3 నేర్చుకున్నామంటే మనకు వైల్ లూప్ వచ్చినట్టే. ఇంకా ఎప్పుడు పడతారంటే సిచ్యువేషన్, మీరు షాపింగ్ మాల్కి వెళ్ళారా? అది ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నాను. ఓకే, సెన్సార్ గ్లాసెస్ ఓపెన్ అవుతాయి మనం పోగానే. ఓకేనా? మన బాడీ టెంపరేచర్ బట్టి డోర్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి. మళ్ళీ మనం క్రాస్ చేసిన తర్వాత క్లోజ్ అయిపోతాయి. అప్పుడు కూడా రన్ అయ్యేది వైల్ లూప్ సంబంధించి పైథాన్ కోడ్ అన్నమాట. ఓకే, మనకు తెలియదు ఎప్పుడు వస్తాడు కస్టమరు, ఎప్పుడు పోతాడని తెలియదు కదా. వాళ్ళు వచ్చినప్పుడు ఓపెన్ చేసుకోవాలంటే మాన్యువల్, అప్పుడు సెక్యూరిటీ మ్యాండేటరీ. ఈ సెక్యూరిటీని ఇగ్నోర్ చేయడానికే
ఒక కోడింగ్ కానీ చిన్న సర్వర్ ఉంటుంది అనమాట. ఆ సర్వర్ లో ప్లేస్ చేసింటారు కోడ్ ని, ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. సెన్సార్ డిటెక్ట్ చేసిన తర్వాత మనిషి కానీ పర్సన్ కానీ ఏమైనా అనిమల్ వచ్చినా కూడా టెంపరేచర్ బట్టి డోర్ ఓపెన్ అయిపోతుంది. మార్నింగ్ వస్తున్న సెక్యూరిటీ ఏం చేస్తాడు, స్విచ్ ఆన్ చేస్తాడు సర్వర్ ని, ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవుతుంది. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది షాప్ అయిన తర్వాత 10 o'clock క్లోజ్ చేస్తాడు. అర్థమవుతుందా ఎలాంటి సిచ్యువేషన్ లో వాడచ్చు అనేది వైల్ లూప్ అనేది? Yes, Sanjay. ఓకే, అది తిరుగుతూనే ఉండాలి లూప్ అన్నమాట. తిరుగుతున్న తర్వాత తెలియదు ఎప్పుడు వస్తావు అనేది నాకు తెలియదు కదా, ఆ మూమెంట్ లో వచ్చినప్పుడు డోర్స్ ఓపెన్, నువ్వు దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ లూప్ తిరిగినప్పుడు క్లోజ్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ లో వాడతారు అంటున్నా. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కౌంటర్ స్టైల్ వైల్ లూప్. కంట్రోల్ ఎన్, కౌంటర్ స్టైల్ వైల్ లూప్. అన్ని స్మాల్ లెటర్స్ ఓకేనా, క్యాప్స్ మనం వాడాం. ఓప్స్ ఒకటి ప్లస్ ట్రూ అండ్ ఫాల్స్ అన్ని స్మాల్ లెటర్స్. ఫైల్ నేమ్ కూడా విత్ అలాగే విత్ ఫోల్డర్ నేమ్ కూడా, అంటే సింబాలిక్ గా ఫాలో అవుతాం అనమాట. అది రూల్ ఏం కాదు, అందరూ డెవలపర్స్ కానీ టెస్టర్స్ కానీ అదే ఫాలో అవుతారు. ఓకే, నేమ్ ఓకే, నేమ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు హార్డ్ కోడ్ చేసినాం అనుకో, హార్డ్ కోడ్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది, ఏం పేరు ఇస్తే అదే ప్రింట్ అవుతుంది అనమాట. సిరాజ్, డిడ్ యూ రైజ్ ద హ్యాండ్? యూ హ్యావ్ ఎనీ డౌట్? సిరాజ్ భాయ్, ఓకే ఓకేనా. ఇప్పుడు నేమ్ తీసుకుంటే ప్రియాంక్ అనుకో, ఆల్వేస్ ప్రింట్ నేమ్ అన్నా ప్రియాంక ప్రింట్ అవుతుంది అనమాట. అట్లా వద్దు, నాకు నా ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోవాలనుకో, అప్పుడు ఏం చేస్తాం? Input function. రైట్, ఓకేనా. డైనమిక్ గా యాక్సెప్ట్ చేస్తాం ఇన్పుట్. అది కొటేషన్ రిమూవ్ చేసి ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఫేవరెట్ క్రికెటర్ నేమ్, ఎంటర్ యువర్ ఫేవరెట్ క్రికెటర్ నేమ్. క్రికెటర్ నేమ్ స్పేస్ కోలన్ స్పేస్ స్టైల్ కోసం. క్రికెటర్ నేమ్ స్పేస్ నేమ్ స్పేస్ కోలన్ స్పేస్ కోలన్ స్పేస్ కింద కౌంటర్ ఈక్వల్స్ టు, కౌంటర్ ఈక్వల్స్ టు 1 కింద, వైల్ కౌంటర్ లెస్ దాన్, కౌంటర్ స్పేస్ లెస్ దాన్ 5. Sorry. Number 5. Okay. 5 colon. If name equals to Dhoni. Okay, print name. Count కింద counter plus ఇక్కడే ఫిఫ్త్ లైన్ కింద కౌంటర్ ప్లస్ ఈక్వల్స్ టు 1. ఈ ప్లస్ ఈక్వల్స్ టు 1 నేర్చుకున్నారా? అసైన్మెంట్ ఆపరేటర్స్ లో వచ్చాయి, తెలుసా తెలియదా మీకు దాని గురించి? కౌంటర్ స్పేస్ ప్లస్ ఈక్వల్స్ టు స్పేస్ 1 స్పేస్ ఈక్వల్స్ వద్దు, ప్లస్ ఈక్వల్స్ టు కంటిన్యూ గానే. అది ప్లస్ ఈక్వల్స్ అంటే ఇంక్రిమెంటల్ ఆపరేటర్ అనమాట. చూసుకున్నాం లేదో, డబుల్ ఈక్వల్స్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ప్లస్ ఈక్వల్స్ టు అక్కడ ఆపరేటర్ స్టార్టింగ్ లో చెప్పాను. ఓకేనా. పైన కౌంటర్ ఉంది, +1 అంటే ఎంత వస్తుంది?
2 అయింది అట్లా అనమాట. వన్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం. ఓకే, ఫోర్త్ లైన్ తీసే మా కండిషన్ అవసరం లేదు దీనికి. తీసి ఫోర్త్ లైన్ రిమూవ్ చేసి, ఫోర్త్ లైన్ రిమూవ్ చేసి ఈ ఇండెంటేషన్ కరెక్ట్ సెట్ చేయమవి. ఫోర్త్ లైన్ ఫిఫ్త్ లైన్ కరెక్ట్గా లేవు. ఎందుకు చెప్పండి? రైట్, ఇంతకుముందు ఎక్కువ రాసిన కూడా అట్లా పెట్టినాము. ఇది కొంచెం వచ్చి ఇందాక చెప్పినట్టు వైల్ లూప్ అనేది ఇన్ఫినిటీ లూప్ అన్నాం. ఓకేనా, నాన్ స్టాప్ గా పోతూనే ఉంటుంది. లేదు నేను కంట్రోల్ చేయాలి వైల్ లూప్ ని, నాకు 4 times లేదా 5 times ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు కౌంటర్ స్టైల్ వాడచ్చు అనమాట. ఓకే, సేవ్ అంటాను. ఇప్పుడు ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? పేరు ఇచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేయము. 5 times. నో, ఎందుకు? చూడు, నంబర్ ఆల్రెడీ 1 తో స్టార్ట్ అయింది. 4. పేరు మీద ధోని మీద ఒకటి. ఎందుకంటే ఒకసారి కోడ్ ఓపెన్ చేయము. వైల్ లూప్ అనేది ఎప్పుడు పనిచేస్తుందో చెప్పలేదు నేను. వైల్ లూప్ అనేది ఓన్లీ ట్రూ అయినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా, కండిషన్ ఎలాగో వైల్ లూప్ అలాగే, కానీ ఇది లూప్, అది కండిషన్. అర్థమవుతుందా? వైల్ కూడా ట్రూతోనే పనిచేస్తుంది, ఫాల్స్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం అదే చేసినాం. లైన్ నెంబర్ 3లో కౌంటర్ లోకి ఏమొస్తుంది? ఫస్ట్ 1 less than 5 అంటే ట్రూ కాబట్టి లోపలికి వెళ్తుంది. ప్రింట్ ఏం చేస్తుంది? ఆల్రెడీ ధోని ఉంది కాబట్టి ధోని ప్రింట్ చేస్తుంది. తర్వాత కౌంటర్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అంటున్నాం. అప్పుడు కౌంటర్ ఎంత అవుతుంది? లైన్ నెంబర్ సెకండ్ 2. మళ్ళీ థర్డ్ లైన్కి వస్తే 2 less than 5. True. ట్రూ కాబట్టి మళ్ళీ ప్రింట్ చేస్తుంది. మళ్ళీ కౌంటర్ వల్ల ఎంత అవుతుంది? 3 కూడా ట్రూ కదా, మళ్ళీ ప్రింట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ కౌంటర్ వల్ల ఎంత? 4 ట్రూనా? 4 less than 5 ట్రూ కాబట్టి మళ్ళీ ప్రింట్ చేస్తుంది. అప్పుడు కౌంటర్ వల్ల ఎంత? 5 less than 5 false. అందుకే లోపలికి పోలేదు. అర్థమైందా? క్లియర్? ఇంకా అర్థం కాలేదా కౌంటర్ అనేది ఏంటి, ఎందుకు అనేది? ఇంక్రిమెంటల్ ఆపరేటర్ అంటారు. ఇంక్రిమెంటల్ ఆపరేటర్ అదే స్ట్రింగ్ లో వాడితే కన్కాటినేషన్ అవుతుంది. ఇక్కడ మనం ఇంటిజర్స్ మాత్రం కాబట్టి ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. 1 కి 1 కలిపితే ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? ఇది కౌంటర్ స్టైల్ అన్నమాట. కోడ్ అంతా కాపీ చేయాలి. న్యూ ఫైల్ అంటే న్యూ ఫైల్, ఫ్లాగ్ స్టైల్ వైల్ లూప్, FLAG ఫ్లాగ్, కంట్రోల్ V, ఫ్లాగ్ స్టైల్ వైల్ లూప్, ఫ్లాగ్ స్టైల్. నిన్న మీకు టాస్క్ చేయాల్సింది మర్చిపోయినా. ఎఫ్స్టింగ్ చెప్పిన తర్వాత టేబుల్స్ ఉన్న ఐడియా ఉన్నాయా? 2 into 1 2, 2 into 2 4. ఓకేనా? నోట్ మామూలుగా బుక్ లో రెడీమేడ్ కొన్నప్పుడు దాంట్లో నీట్ గా వచ్చింది ఎక్కల్ బుక్ లో. ఓకేనా, 2 టేబుల్ 3 టేబుల్ అట్లా. అదే స్టైల్లో నాకు ఫర్ లూప్ వాడి చేయండి. ఓకేనా? ఓకే. ఏ టేబుల్ నెంబర్ ఇస్తానో ఆ టేబుల్ కావాలి. ఇప్పుడు లైన్ నెంబర్ 1 లో ఏం తీసుకుంటారు? టేబుల్ నెంబర్. ఎంటర్ యువర్ రిక్వైర్డ్ టేబుల్ నెంబర్ అని యూజర్ అడగండి. ఆ టేబుల్ నెంబర్ ఇస్తే ఆ టేబుల్ నెంబర్ లో ఒక టేబుల్ ప్రింట్ అవ్వాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాను అనుకో, 10*1 = 10, 10*2 = 20. అలా ఆటోమేటిక్ రావాలి. ఫర్ లూప్ వాడు చేసుకుంటాండి. ఓకేనా? కింద రాసుకోమ్మా, టాస్క్ చెప్తాను, రాసుకో. లాస్ట్ లో రాసుకో, నేను మళ్ళీ మర్చిపోతాను. టాస్క్ 1 టేబుల్స్. Task 1 tables, mathematical tables ఏదన్నా tables based on the user input అన్నమాట. చివరిన కామెంట్ పెట్టి mathematical tables based on the user input. Based on the user input. కామెంట్ చేయండి అట్లా అటెండ్.
ఇదండి ఫ్లాగ్ కదా. సెకండ్ లైన్ కౌంటర్ రిమూవ్ చేయము. ఫ్లాగ్ ఈక్వల్స్ టు ట్రూ. థర్డ్ లైన్ వైల్ ఫ్లాగ్ రాసుకోవచ్చా? వైల్ ట్రూ రాసే బదులు నేను వైల్ ఫ్లాగ్ అదంతా రిమూవ్ చేయి. కౌంటర్ లెస్ దాన్ 5 అనేది వైల్ ఫ్లాగ్ లెస్ దాన్ 5 కూడా రిమూవ్ చేయి అవసరం లేదు. వైల్ ట్రూ రాసే బదులు నేను ఇట్లా వేరియబుల్ పెట్టుకున్నాను అంతే. ఓకేనా? Okay. ఇలా కూడా వైల్ లూప్ ఉంటుంది. కొన్నిసార్లు ఫ్లాగ్స్ వాడుతుంటారు, అందుకు తెలియాలని మీకు చెప్తున్నాను. ఇప్పుడు కండిషన్ రాయమ్మా. థర్డ్ లైన్ ఎండింగ్ ఎంటర్. ఇఫ్ కండిషన్ ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు ధోని కోలన్ ఇఫ్ కండిషన్ కోలన్ మిస్ ఉంది. ప్రింట్ నేమ్ ప్రింట్ ఆఫ్ నేమ్ కింద కౌంటర్ అవసరం లేదు, రిమూవ్ చేసి ఎల్స్ అది రిమూవ్ చేసి ఎల్స్ బ్లాక్ ఎల్స్ ప్రింట్ నేమ్ ఎల్స్ ప్రింట్ నేమ్ స్క్రీన్ వచ్చిపోతుందా మిగతా వాళ్ళకి కూడా? నాకు ఒకటేనా? హలో బాగానే ఉంది. అవునా? నాకే అప్పుడప్పుడు వచ్చిపోతుంది మధ్యలో. సరే, ఫిఫ్త్ లైన్ ఎండింగ్ ఎంటర్. ఇప్పుడు పోయింది, మళ్ళీ వచ్చింది. కంటిన్యూ కనిపిస్తుంది స్క్రీన్. కంటిన్యూ ఉంది. అవునా? నాది ఇష్యూ అయితే. ఫ్లాగ్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఫ్లాగ్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఓకే, సేవ్ చేసి రన్ చేసి అంతే. కరెక్ట్ రాసినాం కదా. ప్రింట్ కిందనే ఉంది కదా మనకు గట్టిగానే. ఫ్లాగ్ ది ఎఫ్ ట్యాబ్ ధోని పేరు. ఓకే. ధోని ఇస్తే ఏమవుతుంది చూడండి. ఓకే, ఫేవరెట్ క్రికెటర్ ధోని కాబట్టి ఆగింది. ఎందుకు ఆగింది చెప్పండి? ఒకసారి తిరిగింది వైల్ లూప్. ఎందుకు? అక్కడ ఫ్లాగ్ నేమ్ ఫాల్స్. ఇఫ్ కండిషన్ లో ఫ్లాగ్ నేమ్ ఫాల్స్ అని. ఓకే, అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫ్లాగ్ ఈక్వల్స్ టు ట్రూ అన్నాం. వైల్ ఫ్లాగ్ అంటే ఫ్లాగ్ లోకి ట్రూ వస్తుంది. వైల్ ట్రూ అంటేనే లోపలికి ఎంటర్ అవుతుంది. తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు ధోని అంటే నేమ్ లోకి ధోని వస్తుంది కాబట్టి మ్యాచ్ అవుతుంది. ట్రూ అయిన తర్వాత లోపలికి వెళ్ళి ప్రింట్ చేస్తుంది. చేసిన తర్వాత ఫ్లాగ్ ని ఇమీడియట్ గా ఫాల్స్ చేసేస్తుంది. ఓకేనా? వైల్ ఫ్లాగ్ అంటే ఫ్లాగ్ లో ఏముంది? ఫాల్స్, అందుకే స్టాప్ అయిపోయింది. అర్థమైందా? వైల్ లూప్ అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. అది నోట్ చేసుకున్నారు కరెక్ట్ గా మీరు? అది కరెక్ట్ చేస్తున్నారా? ఓకే, ఇప్పుడు ఒకవేళ ధోని కాకుండా వేరే మలింగా ఇచ్చే మనకి ఏమవుతుంది? ఎల్స్ లోకి వెళ్తుంది. ఎల్స్ లోకి వెళ్ళి ఎన్నిసార్లు ప్రింట్ చేస్తుంది? నేమ్ ఏది ఇస్తామో అది ప్రింట్ అవుతుంది. ఎన్నిసార్లు? వైల్ ఇన్ఫినిట్. రైట్, గుడ్. అంతే కదా, ఎందుకంటే మనం బ్రేక్స్ పెట్టలేదు, ఫ్లాగ్ ఈక్వల్స్ టు ఫాల్స్ పెట్టలేదు, దాంట్లో కౌంటర్ కూడా వాడలేదు. ఆ పేరు ధోని ప్లేస్ లో మలింగ పేరు కొట్టి మలింగ. విరాట్ ఇష్టం లేదా? ఓకే, కొట్టేసి. ఓకే ఓకే, ఇలా ప్రింట్ అవుతుంది అనమాట ఇన్ఫినిటీ లూప్ లో. అర్థమవుతుందా? ఫ్లాగ్స్ వాడి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు వైల్ లూప్ ని. క్లియర్? ఇంకా ఎవరికైనా అర్థం కాలేదప్ప? వేరియబుల్ తీసుకుందాం, జస్ట్ వేరియబుల్ అర్థం చేసినాం ఫాల్స్ అని అంతే. ఆల్రెడీ పైన పేరు పెట్టినాం కదా, నేమ్ ఈక్వల్స్ టు ఏదైనా అన్నాం అనుకో, కింద నేమ్ ఈక్వల్స్ అంటే కిందనే వస్తుంది లేటెస్ట్ గా. అది ఐడియా లేదా మీకు పైథాన్ లో? ఓకే, కంట్రోల్ సి కొట్టినా, అది కూడా చెప్తాను. కంట్రోల్ సి, కంట్రోల్ ఎన్, కొత్త ఫైల్,
A equals to 25, B equals to 65, again A equals to 35. కింద ప్రింట్ A ప్లస్ B. ఏదో ఒకటి ఎగ్జాంపుల్ అనమాట, EX.py పెట్టాలి టెస్టింగ్ కోసం అంతే. EX.py ప్రింట్ ఆఫ్ A ప్లస్ B కింద. చెప్పండి ఆన్సర్ ఎంత? 25 + 65 అంటే 100 + 100 125 ఆన్సర్ కరెక్టా? 100 వస్తుంది. 125. మిగతా వాళ్ళు నేను గెస్ 100. ఇంకా మిగతా వాళ్ళు 125, 90. నెక్స్ట్ First A 25 adding the 35 A plus B. Oh, A plus B 100 and A will be Okay. overhead. 700. EX.py. ఓకేనా? ఏం జరిగింది అనుకుంటున్నారు ఇక్కడ? లైన్ నెంబర్ 1 లో A = 25 ఇచ్చాం మెమరీ, అది స్టోర్ చేసుకుంది. తర్వాత అది ఎరేజ్ చేసి ఇంకో మెమరీ తీసుకుంది అనమాట. లేటెస్ట్ వాల్యూ తీసుకుంటుంది ఎప్పటికీ, గుర్తుపెట్టుకోండి పైథాన్ లో. ఓకేనా? ఓవర్ రైడ్ అయిపోయింది. A = 25, తర్వాత A = 35 అన్నాం. అప్పుడు లేటెస్ట్ వాల్యూ ఏముంది? 35 ఉంది అనమాట. అందువల్ల అది తీసుకుంది అనమాట. ఓకే, లైన్ నెంబర్ 1 ఎండింగ్ ఎంటర్. లైన్ నెంబర్ 1 ఎండింగ్ ఎంటర్. ప్రింట్ A *2 *2. అక్కడ ఏముంటుంది ఆన్సర్? సెకండ్ లైన్ ఏమొస్తుంది ఆన్సర్? ఏని 2 తో మల్టిప్లై చేస్తున్నాం. 50 అంటే ఏ వాల్యూ ఎంత? 25, 35? 25. 700. ఓకేనా? ఇందాక నువ్వు అప్డేట్ అవుతుందన్నావు కానీ చెప్పి అప్పుడు ఏమైనా వాల్యూ మారిపోతుంది అనుకున్నావు. అది మారదు. ఫస్ట్ టైం డిక్లేర్ చేసినప్పుడు అక్కడే ఉంటది, నెక్స్ట్ టైం డిక్లేర్ చేసినప్పుడు ఓవర్ రైడ్ అవుతుంది అనమాట. అందులో అట్లే ఉంటది, దాన్ని వాడుకోవచ్చు. ఓకేనా? 5th లైన్ కింద పైన వాడికి లేదు ఆప్షన్. నువ్వు ఎక్కడికి డిక్లేర్ చేసినావో అక్కడ నుంచి వాడుకోవచ్చు. ఇక్కడ కొత్తది వేరియబుల్ చేయడంత వరకు సేమ్ నేమ్ తో వాడుకోవచ్చు. అర్థమవుతుందా? క్లియర్? అదే కాన్సెప్ట్ కదా నేను ఫ్లాగ్ వాడింది కూడా. పైన ఫ్లాగ్ = ట్రూ అన్నాను, కిందకి వచ్చిన తర్వాత ఫ్లాగ్ = ఫాల్స్ అన్నా. ఓవర్ రైడ్ అయిపోయింది కదా. ఈక్వల్స్ టు లూప్ లో కాబట్టి. ఓకే, అది ఓపెన్ చేయమ్మ కోడ్ ఒకసారి. ఓకే, ఫస్ట్ నేను ఏం తీసుకున్నా? ట్రూ తీసుకున్నా. లూప్ లోకి వెళ్ళిన తర్వాత నేమ్ ప్రింట్ చేసిన తర్వాత ఫ్లాగ్ = ఫాల్స్ అన్నా. ఇది వెళ్ళి పైకి వెళ్ళి అప్డేట్ అవుతుంది. మన కిందనే కదా అడుగుతున్నాం మళ్ళీ థర్డ్ లైన్ లో వైల్ ఫ్లాగ్ అని. అందువల్ల ఫాల్స్ కాబట్టి దాని లోకి వెళ్ళదు. ఓకే, నెక్స్ట్ క్లియర్ అయింది ఇక్కడ వరకు? రంజన్. నెక్స్ట్ సేమ్ కోడ్ కాపీ పేస్ట్ చేయమ్మా. ఈ కోడ్ బ్రేక్ స్టైల్ వైల్ ఇదే కోడే అంటే 1 to 9 8 1 to 8 బ్రేక్ స్టైల్ వైల్ లూప్. మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలనుకుంటే నెస్టెడ్ ఫర్ లూప్స్ రాయండి. నెస్టెడ్ వైల్ లూప్స్ కూడా ఉంటాయి. వైల్ లో వైల్, ఫర్ లూప్ లో ఫర్ లూప్. ఎన్నిసార్లు తిరుగుతుంది, ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందని చూడండి. ఇప్పుడు చెప్తాను ఇంకోటి రేంజ్ ఫంక్షనాలిటీ ఉంది. అది చెప్పిన తర్వాత ఇంకో టాస్క్ కూడా ఇస్తాను మీకు. ఇప్పుడు ఫ్లాగ్ అంతా రిమూవ్ చేయమ్మా. సెకండ్ లైన్ లో ఫ్లాగ్ రిమూవ్ చేయి. వైల్ ట్రూ, వైల్ ట్రూ. 5th లైన్ రిమూవ్ చేయది అవసరం లేదు. ఇప్పుడు నేమ్ ధోని అయినప్పుడు ఆగిపోతుంది ఇంత ముందు. ఇప్పుడు కూడా ధోని అయితే వెళ్ళిపోవాలి, వేరేది వస్తే స్టాప్ అవ్వాలి. 6th లైన్ ఎండింగ్ ఎంటర్. బ్రేక్. ఇప్పుడు విరాట్ సరే
విరాట్ కోహ్లీ ఓకే. ఎగ్జిక్యూట్ చేసి. ఏమైంది? ట్రూ అన్నాం, అయిన తర్వాత ప్రింట్ వచ్చింది ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళి వెంటనే ప్రింట్ అన్నాం, సారీ వెంటనే బ్రేక్ అన్నాం. అర్థమైందా? అంటే ఫర్ లూప్ ని వైల్ లూప్ ని బ్రేక్ ద్వారా కంట్రోల్ చేయొచ్చా లేదా? చేయొచ్చండి. ఓకేనా? అర్థమైందా? వైల్ లూప్ అంటే ఏంటి అనేది 3 రకాలుగా మనం కంట్రోల్ చేయొచ్చు. ఒకటి కౌంటర్ స్టైల్, నెక్స్ట్ ఫ్లాగ్ స్టైల్, నెక్స్ట్ బ్రేక్ స్టైల్. 3 రకాలుగా మనం ఆపచ్చు అనమాట వైల్ లూప్ ని. ఎందుకు? ఇది ఇన్ఫినిట్ లూప్ కాబట్టి ఎలా కంట్రోల్ చేయాలంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. క్లియర్ అక్కడి వరకు? క్లియర్ నా? ఓకే, నెక్స్ట్ కొత్త టాపిక్ రేంజ్ ఫంక్షనాలిటీ. కొత్త టాపిక్ రేంజ్ ఫంక్షనాలిటీ. న్యూ ఫోల్డర్ అండి. కొత్త టాపిక్ రేంజ్ ఫంక్షనాలిటీ. ఏదో ఎగ్జాంపుల్ అంటే వెళ్ళి లిస్ట్ తీసుకోమో ఒకటి నమ్స్ ఈక్వల్స్ టు 1 to 10 తీసుకో. ఓకే, నెక్స్ట్ నంబర్స్ ఈక్వల్స్ టు 1 to 10 రాసినావు కదమ్మా. ఇప్పుడు 1000 రాయి. 1 2 3 4 10 11 11 until 1000 రాయమ్మా. రాయగలవా? హలో, వద్దు వద్దు వద్దు. అదే దానికోసం చెప్దామని ఒక ఐడియా కోసం చెప్పాను, రాయమని చెప్పాను అంతేలే. ఓకే, అది తీసేసి వేరియబుల్ తీసి ఐ మీన్ నెంబర్ సీక్వెన్స్ తర్వాత లిస్ట్ రిమూవ్ చేయి. లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1, 1001. లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1, 1001. ప్రింట్ చేయమ్మా. నంబర్స్ ప్రింట్ చేయి. నెంబర్స్ అలాగే రాదు, మీకు తెలుసు కదా 1 to 10 ఉన్నాయని. అది అవసరం లేదు, నంబర్స్ ప్రింట్ చేయి. ఓకేనా? రేంజ్ ఫంక్షనాలిటీ అనేది ఓన్లీ న్యూమరిక్ వాడుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది ఏదైనా కావాలనుకున్న ఆప్షన్ అవన్నీ పిక్ చేసుకోవచ్చు. వచ్చాయా? 1 to 1000 వచ్చినాయి నెంబర్స్. ఓకే, ఇది కూడా సేమ్ మనం స్లైసింగ్ వాడినప్పుడు చెప్పామే. 4 నుంచి 5 వరకు అంటే 5 తో కలిపి కాదు. ఓకేనా? 5 కంటే ముందే స్లైసింగ్ కాన్సెప్ట్ ఇస్తాం కదా, స్టార్టింగ్ స్టాప్ ఇస్తాం కదా. స్టార్ట్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు అంటాం, అంటే 5 తో కలిపి 5 ముందు వరకనా. స్లైసింగ్ కాన్సెప్ట్ మర్చిపోయారేంటి? కొత్త ముందు వరకు అంటే 5 కంటే ముందు వరకే, 4 వరకే. ఇది కూడా కాన్సెప్ట్ అంతే. స్టార్ట్ ఇచ్చారు, స్టార్ట్ ఎక్కడ 1 నుంచి స్టార్ట్ అవ్వమన్నా. ఎంత స్టాప్ అవ్వమను? స్టాప్ ఎక్కడ? 1001 స్టాప్. 1001 అంటే 1000 వరకు వస్తాయి. లాస్ట్ వాల్యూ చూడండి 1000 ఉంది కదా. అవునా? ఓకే, నెక్స్ట్ థర్డ్ లైన్ కంట్రోల్ D.
థర్డ్ లైన్ సెకండ్ లైన్ కంట్రోల్ ఇచ్చాను. ఫిఫ్త్ లైన్ రిమూవ్ చేయి, ఏదో ఒకటి రిమూవ్ చేయ అవసరం లేదు. 1001 తర్వాత కామా 2 ఏమొస్తాయి ఇప్పుడు? 1 3 5 స్లైసింగ్ వాడినారే అదే ఇంక్రిమెంట్ అయితే పోతుంది. ఫస్ట్ అక్కడ కోడ్ వస్తా స్లైసింగ్ లో ఇక్కడ అదే. కామా వస్తుంది అంతే రేంజ్ లో సేవ్ అంటారు. 2 to ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఏంటి ఇవన్నీ ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్సా? ఆడ్ నెంబర్స్. ఓకేనా, అర్థమైందా? ఆడ్ నెంబర్స్ రావాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. సరే ఈవెన్ నెంబర్స్ రావాలంటే 0 ఇవ్వు 1 ప్లేస్ లో 0. స్టార్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఓన్లీ ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయమంటారు. అప్పుడు ఏం చేయాలి? 1 2 అని పెట్టిన తర్వాత స్టెప్ ఇస్తావు. స్టెప్ అంటే 2 అన్నమాట. ఒకటి వదిలేసి నెంబర్ ఇస్తుంది. ఓకేనా, క్లియర్, అర్థమైందా? అన్ని వచ్చాయి ఈవెన్ నెంబర్స్, అంతకుముందు ఆడ్ నెంబర్స్ వచ్చాయి. స్లైసింగ్ కూడా ట్రై చేయండి కావాలంటే మీరు. ఓకే, రేంజ్ ఫంక్షనాలిటీ వల్ల నెంబర్స్ ఏమైనా న్యూమరిక్స్ కావాలంటే తెచ్చుకోవచ్చు అనమాట అన్ని. ఇది క్లియరా? రేంజ్ ఫంక్షనాలిటీ ఎలా వాడుతున్నామో అది బై డిఫాల్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఇప్పుడు చేయొచ్చు టాస్క్, టేబుల్ టాస్క్. n ఈక్వల్స్ టు n for I in range of 10 కాదు 11 n plus 1 పెట్టినా n plus 1 10 ఆల్రెడీ ఉంది కదా n plus 1. అంటే ఇప్పుడు లూప్ ఎంత తిరుగుతుంది? for I in range of n plus 1 అంటే 11. ఎన్ని ప్రింట్ అవుతాయి? ప్రింట్ అయ్యి అంటే 10. ఎక్కడి నుంచి ఎక్కడ ప్రింట్ అవుతుంది? 1 to 10. 1 వస్తుందా? 1 to 10. స్టార్టింగ్ పెట్టకపోతే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 ప్రింట్ అయ్యి రేంజ్ లో స్టార్ట్ ఇవ్వలేము మనం, ఓన్లీ ఎండ్ ఇచ్చామన్నమాట. స్టార్టింగ్ అంటే అదే తీసుకుంటది, అనలైజ్ చేసుకుంటది. సేవ్ అంటాను. జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు టేబుల్స్ రాయమన్నాను కదా, టేబుల్స్ 0 వాడతామా? టేబుల్స్ లో 0 వాడడం కదా, అప్పుడు ఎక్కడి నుంచి రావాలి? 1, n plus 1 అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అని అర్థం. 1, స్పేస్ స్పేస్. ఇప్పుడు ఏమొస్తాయి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి. ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సేవ్ అవ్వలే ఫైల్, సేవ్ చేసి రన్ చేయమా. ఇప్పుడు చేయగలరా? టేబుల్ కింద థర్డ్ లైన్ లో ప్రింట్ ఫార్మాట్ వాడి ఎఫ్ స్ట్రింగ్ ఉంది కదా, ఎఫ్ స్ట్రింగ్ వాడి ఎలా రావాలంటే నాకు ఆన్సర్ 10 స్పేస్ స్టార్ స్పేస్ కింద రాసుకోమా. 4th లైన్ ఎక్కడ రాసుకో, కామెంట్ పెట్టి 10 స్పేస్ స్టార్ స్పేస్ 1 స్పేస్ ఈక్వల్స్ టు స్పేస్ 10 కంట్రోల్ D. 4th లైన్ కంట్రోల్ D 2 into 20. ఇలా టేబుల్స్ ప్రింట్ అవ్వాలి నాకు, లూప్ వాడి రేంజ్ వాడి. ఓకేనా, నెక్స్ట్ 100 నెంబర్స్ కూడా ప్రింట్ చేయండి లూప్ వాడి. ఏది? కౌంటర్ వాడాలి. కౌంటర్ వాడి కింద టాస్క్ ఇంకోటి 10th లైన్ లో యూజింగ్ కౌంటర్ నీడ్ టు ప్రింట్ 100 నెంబర్స్.
యూజింగ్ కౌంటర్ అంటే బ్రాకెట్ లో ఇంక్రిమెంటల్ ఆపరేటర్. యూజింగ్ కౌంటర్ బ్రాకెట్ లో ఇంక్రిమెంటల్ ఆపరేటర్ పెట్టినా. You mean 10 into 100 and 10 to 100 10 టేబుల్స్ అంతా రావాలి నాకు. నేను జస్ట్ 2 ఎగ్జాంపుల్ చెప్పిన, తర్వాత 3 రాయండి, 4 రాయండి, 5 రాయండి, అట్లా ఏ టేబుల్ నెంబర్ ఇస్తే రావాలి. నేను 10 హార్డ్ కోడ్ చేసిన అక్కడ. ఓకేనా, మీరు ఇన్పుట్ తీసుకోండి. కౌంటర్ బ్రాకెట్ లో ఇంక్రిమెంటల్ ఆపరేటర్ రాసుకున్నాం. ఇంక్రిమెంటల్ ఆపరేటర్ హ్యాష్ పెట్టి ప్లస్ ఈక్వల్స్ టు ఆపరేటర్ తర్వాత హ్యాష్ ప్లస్ ఈక్వల్స్ టు స్పేస్ ప్లస్ ఈక్వల్స్ టు దాన్ని ఇంక్రిమెంటల్ ఆపరేటర్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ 12th లైన్ లో అదొక టాస్క్. 11th లైన్ లో ఆ 100 నెంబర్స్ ని ఎంప్టీ లిస్ట్ లో పంపించాలి. ఓకే, అప్డేట్ ఎంప్టీ లిస్ట్. ఆ 100 నెంబర్లు ఆ లిస్ట్ లోకి వెళ్ళిపోవాలి. అప్డేట్ ఎంప్టీ లిస్ట్ విత్ 100 నెంబర్స్. అప్డేట్ ఎంప్టీ లిస్ట్ విత్ 100 నెంబర్స్. కంట్రోల్ డి. అప్డేట్ ఈవెన్ నెంబర్స్. ఇంకో ఎంప్టీ లిస్ట్ లో ఓన్లీ ఈవెంట్స్ పోవాలి. డిఫరెంట్ టాస్క్ అన్నమాట. అప్డేట్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్ యూజింగ్ 100 నెంబర్స్. ఆ 100 నుంచి ఓన్లీ ఈవెంట్ సపరేట్ అయిపోవాలి, ఆర్ట్ సపరేట్ అయిపోవాలి. ఈవెంట్స్ రాసినావు కదా, కంట్రోల్ డి కొట్టి ఆడ్ నెంబర్స్. అంటే 2 సేమ్ రాసినావా, కంట్రోల్ డి కొట్టలే కదా. అది ఓన్లీ ఈవెన్, ఇది ఓన్లీ ఆడ్. క్లియరా? టాస్క్ అర్థమైనాయా? క్లియర్ అప్ అందరికి? Clear అన్నా? లేదు. హలో, యా అంటే థమ్స్ సింబల్ పెట్టండి. నేను నిద్రపోతున్నారండి క్లాస్ లో. అలాంటప్పుడు ఎందుకు జాయిన్ అవ్వాలి లైవ్ క్లాసెస్ కి, రికార్డెడ్ వీడియోస్ గా. అది అలా రావాలి, రెస్పాన్స్ రావాలి. then if you don't mind మళ్ళీ explain చేస్తా. ఏది క్వశ్చన్స్ ఉన్నాయి. చెప్పు. లైన్ నెంబర్ 10 లో ఏం పెట్టాను చెప్పు, నువ్వే చెప్పు. Using counter, incremental need to print 100 నెంబర్స్. ఇందాక వైల్ లూప్ లో కౌంటర్ వాడాం కదా, మేడం. n = 1 పెడతావు, అవును. n + 1 = 1 పెడతావు. ఎప్పుడు స్టాప్ చేయాలి? స్టాప్ చేయాలంటే తెలుసా మనకు పర్లు ఎలా స్టాప్ చేయాలో? కండిషన్ ఫాల్స్ అవ్వాలి అంటే బ్రేక్ ద్వారా స్టాప్ చేయొచ్చు. ఇఫ్ n = 100 అయినప్పుడు స్టాప్ చేయటం అంతే. నెక్స్ట్ 11th క్లాస్. అప్డేట్ ఎంప్టీ లిస్ట్ విత్ 100 నెంబర్స్. చెప్పా కదా, బాబీ గొర్రె కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా? ఫర్ లూప్ వాడి, లిస్ట్ వాడి, అపెండ్ వాడి చేయాలి. అందులో నుంచి ఈవెంట్ ఫిల్టర్ చేయమంటున్నా. ఓకే, నెక్స్ట్ 13th లో కూడా ఆడ్ నెంబర్స్ చూసుకోమని చెప్తున్నా. ఈవెన్ అంటే ఎలా కనుక్కుంటారో, ఆడ్ అంటే ఎలా కనుక్కుంటారో మీకే తెలియాలి, నాకు తెలియదు. క్లియర్? ఇంకేమన్నా టాస్క్? ఓకే, టుమారో క్లాస్ ఉంది. మేబీ కొంచెం లేట్ అవ్వచ్చేమో, మెసేజ్ పెడతాను. టుమారో క్లాస్ ఉంది. ఓకే అన్న. ఓకేనా? ఓకే. కాల్ మీ అంజన్ ఇన్ క్లాస్. ఓకే. ఎందుకంటే మీరు ఆఫీసులో పోయిన తర్వాత మళ్ళీ అక్కడ పోయితే తెలుగులో అన్నారు అనుకో, మరి బాగుండదు. ఒక అబ్బాయి జాబ్ పోయే మూమెంట్ లో కూడా ఉంది. ఓకేనా? ఎంత తెలిసిన వాడైనా కూడా పిలవద్దండి గ్రూప్ లో, వేరే వాళ్ళ మేనేజర్స్ ఉన్నప్పుడు కానీ అట్లా. ఓకే అండి. ఇంకా ఏమైనా డౌట్స్ పా ఇంతో చెప్పిన టాపిక్స్ లో?
ఓకే టుమారో క్లాస్ చెప్పిన తర్వాత నేను